హైదరాబాద్‌లో మెట్రో 2 ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ చార్మినార్, పాత బస్తీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు మెట్రో ఈ ప్రాంతంలో విస్తరణ జరగబోతోంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా మీదుగా చంద్రాయణగుట్ట వరకు మెట్రో వెళ్ళబోతోంది. దాదాపు 7.5 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం అంతా కూడా మెట్రో పరుగులు పెట్టబోతోంది. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎంఆర్ఎల్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కి సంబంధించి బాధ్యతలు అప్పగించడం, వారన్నీ ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాపు, డీపీఆర్‌ని సిద్ధం చేసుకుంటూ పనులు ప్రారంభించడం అయితే జరిగింది. కొన్ని చోట్ల ఇప్పటికే ఇటు చార్మినార్, ఈ పాత బస్తీ ఏరియాల్లో కొన్ని ఏరియాలు ఇప్పటికే కటింగ్స్ కూడా జరిగిపోయింది. కటింగ్స్‌తో పాటు అక్కడ ఆ ప్రాంతానికి ఎంత మేరకు నష్టపరిహారానికి సంబంధించి కూడా ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తూ కూడా వెళ్తున్నారు. సో, ఈ ప్రాంతంలో ఇప్పటికే కొంతమేరకు ఏదైతే మెట్రో వెళ్ళబోతోందో, సో, ఆ ప్రాంతాన్ని అన్నింటిని కూడా కటింగ్స్ కొంతమేరకు బిల్డింగ్స్‌ని కటింగ్స్ కూడా జరిగాయి. సో, దాని తర్వాత ఆ పనులకు సంబంధించి ఇంకా ప్రారంభమైతే కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ మెట్రో 2 ఫేజ్ పనులు ప్రారంభం అవ్వాలంటే ముందుగా బిల్డింగ్స్ కటింగ్స్ అయిన తర్వాత పిల్లర్లు వేయాల్సి ఉంటుంది. సో, గ్రౌండ్ లెవెల్‌లో పిల్లర్స్ వేసిన తర్వాత మెట్రో పనులు పూర్తిగా అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. సో, మొత్తంగా గ్రౌండ్‌లో పిల్లర్లు వేసి ఎంత మేరకు హైట్ కావాలో అంత మేరకు హైట్‌లో పిల్లర్లు వేసిన తర్వాత అక్కడి నుంచి పనులు ముందుకైతే వెళ్ళబోతున్నాయి. సో, మొత్తంగా ఇప్పుడు హైదరాబాద్ నగరానికి సంబంధించి మాట్లాడితే ఇప్పటికే అమీర్పేట కేంద్రంగా 2 సైడ్లు జోన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతానికి గనక వస్తే ఎంజీబీఎస్ కేంద్రంగా ఇప్పుడు మెట్రో కూడా ఇటువైపు పరుగులు పెట్టబోతోంది. దీంతో పాటు దాదాపు అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఎంజీబీఎస్ నుంచి ఇటు సామీర్ కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్ వైపు నుంచి ఫ్యూచర్ సిటీ వైపు కావచ్చు, అన్ని ప్రాంతాలకు కూడా మెట్రో పరుగులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మెట్రో పూర్తిగా విస్తరణలో భాగంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో మెట్రో తరహాలో ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆ తరహాలోనే మెట్రో అన్ని వైపులా మెట్రోని విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నారు. సో, ఇప్పుడు ఈ పాత బస్తీ చార్మినార్కి సంబంధించి కూడా ఇక్కడ ఏరియా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. సో, ఇప్పటి వరకు వీళ్ళంతా ట్రావెలింగ్లో వెళ్తున్నారంటే ఆటోలో వెళ్ళడం కావచ్చు, అలాగే బస్సుల్లో వెళ్ళడం కావచ్చు మాత్రమే జరుగుతోంది. సో, మెట్రో కనుక వస్తే ట్రాఫిక్ ఫ్రీగా ఈ ప్రాంతం అంతా ఉండబోతోంది, పొల్యూషన్ లెస్గా ఉండబోతుంది అనేది మాత్రం ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికైతే థ్యాంక్స్గా అని చెప్పి కూడా వెళ్తున్న పరిస్థితి అని చూసుకోవాలి. సో, ఇటు నగరానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో మెట్రో ఏ విధంగా పరుగులు పెడుతోంది, ఇక్కడ కూడా పరుగులు పెట్టడానికి కనీసం 1.5 ఏడాది పట్టే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారని చెప్పుకోవచ్చు. సో, ప్రస్తుతానికి పనులైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మేరకు పనులైతే ప్రారంభించారు. సో, మొదటగా కటింగ్స్ అవుతాయి. సో, కటింగ్స్ అయ్యి అవన్నీ క్లియరెన్స్ అయిన తర్వాత రోడ్డు ఫస్ట్గా ఏ మేరకు రోడ్డు కావాలో ఆ మేరకు రోడ్లు చూసుకున్న తర్వాత రోడ్డు మధ్యలో పిల్లర్లు వేయడానికి గుంతలు తీసే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సో, అది స్టార్టింగ్ అయిన తర్వాత పిల్లర్లు గ్రౌండ్ లెవెల్లో పిల్లర్లు స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మెట్రో పనులు ఇంకా ఫుల్ఫిల్గా పరిగెట్టే అవకాశాలు కనిపిస్తాయని కూడా చెప్పొచ్చు. హైదరాబాద్లో మెట్రో 2కు ఫేజ్ 2 పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో పనులన్నీ కూడా శరవేగంగా ముందుకు అడుగులేస్తున్నాయి. ఇక్కడ కూడా పనులన్నీ ఇప్పటికే కొంతమేరకు అంతా కూడా కొట్టడం అయితే జరుగుతూ మెట్రో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనులన్నీ కూడా సాగుతూ వెళ్తున్నాయి. ఇక్కడ కొంతమంది ఈ మెట్రోకి సంబంధించి తమ ఇల్లు స్థలాలు కూడా ఇంటి దగ్గర నుంచి ఇవ్వడం అయితే జరిగింది. ఆ బాధితులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం. ఇక్కడ మీ ఏరియాలో మీ ఇల్లు జాగాలో కూడా కొంత మేరకు మెట్రోకి అందించడం అయితే జరిగింది. సో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెవలప్ కావాలి మాకు. ఇవి మా కోసం లేకుంటే కానీ ఫ్యూచర్లో మంచిగా ఉండాలి, అంతే, ఏం లేదు. ఫ్యూచర్లో మంచిగా ఉంటే చాలు. మీ మేరకు ఇక్కడ కొట్టారు, డెవలప్మెంట్ జరుగుతుంది. సో, మీరు ఎలా అనుకుంటున్నారు? డెవలప్మెంట్ జరుగుతుంది నాయన, మంచిగానే జరుగుతుంది. అదే మీరు వచ్చిండ్రు కదా, మంచిగానే జరుగుతుంది డెవలప్మెంట్. ఏం పర్వాలేదు, మెట్రోకు ఏం ఇబ్బంది కూడా లేదు, మంచిగా ఉంది ఫ్యూచర్. ప్రభుత్వం నష్టపరిహారం ఎంత మేరకు ఇచ్చింది, ఎంతవరకు ఇచ్చారండి? 3,40,000. చూడొచ్చు ఈ 10 అడుగుల మొత్తం ఇక్కడ ఈ పిల్లర్ నుంచి ఆ ఇంటి గడప వరకు దాదాపు 10 అడుగుల మేర ఈ ప్రాంతం అయితే ఇక్కడ మెట్రోకి సంబంధించి వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. సో, అయినప్పటికీ ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు అందించడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో, ఇంకా ఈ స్థానికులు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఇంతవరకు బస్సు సదుపాయాలనే ఉపయోగించుకుంటున్న వారు ఇప్పటి వరకు अभी तक ट्रांसपोर्ट के लिए बस यूजेस कर रहे हैं. अभी आपका रास्ता में इटू MGBS से फलकनामा चंद्रायणगुट्टा तक मेट्रो आ रही है, आप कैसे फील हो रही है? बहुत अच्छा हो रहा फील, और आगे के बाद अच्छा है मेट्रो में
मेट्रो जो आ रही सो फ्यूचर के वास्ते अच्छा है बहुत, और हमारे भी सहूलत हो जाती ज़रा, नहीं तो ये बुक करना वो बुक करना रह रहा, धक्के खा रहे थे बसों के। फ्यूचर के वास्ते बहुत अच्छा है मेट्रो का। थैंक यू सर। మెట్రో 2 పనులు ప్రారంభమైతయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్ఎంఎల్ఆర్ హైదరో మెట్రో లిమిటెడ్ రైల్వే లిమిటెడ్ ఈ పనులు శరవేగంగా చేసుకుంటూ వెళ్తున్నారు. సో అంత మేరకు కట్టింగ్స్ రూపంలో చేసుకుంటున్నారు. దాదాపు ఎంజీబీఎస్ నుంచి ప్రారంభమవుతున్న ఈ మెట్రో దాదాపు 7.5 కిలోమీటర్ల మేర వెళ్ళబోతోంది. సో నగరంలో చాలా మేరకు అన్ని ప్రాంతాలలో మెట్రోను విస్తరణలో భాగంగా ఇటు తీసుకెళ్తున్న ఇప్పుడు గవర్నమెంట్ అని చెప్పుకోవాలి. సో అలాంటికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఓల్డ్ సిటీకి సంబంధించి ఇప్పుడు ఇదంతా కూడా చార్మినార్ పాత బస్తీ ఏరియాలకు మెరుగైన సౌకర్యాలకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అందించబోతున్నారు. సో దాంతోపాటు మిగతా ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి. ఫేజ్ 2లో నగరంలో కొన్ని కీలక ప్రాంతాలు ఉన్నాయి. నాగోలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఉంది, అలాగే రాయదుర్గ్ కోకాపేట నియోపోలిస్ వరకు ఉంది, అలాగే ఎంజీబీఎస్ చంద్రాయన్ గుట్ట ఇప్పుడు చెప్తున్న ఈ ప్రాంతం కావచ్చు, అలాగే ఎల్బీ నగర్ హయత్ నగర్ వంటి ముఖ్యమైన కారిడార్లన్నీ కూడా నగరంలో మెట్రోను విస్తరణలో భాగంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వెళ్తోంది. సో అలాంటి నేపథ్యంలోనే ఇవంతా కూడా జరుగుతోంది. సో అలాగే మిగతా చెప్పాలంటే మియాపూర్ పటాన్ చెరువు ఎల్బీ నగర్ హయత్ నగర్ ఇలాంటి అన్ని ప్రాంతాలు కూడా వెళ్తున్నాయి. ఇంకా ఫేజ్ 2కి సంబంధించి ఎయిర్పోర్టు, అలాగే ఫ్యూచర్ సిటీ జేబీఎస్ మేడ్చల్ జేబీఎస్ సామీర్పేట వంటి ప్రాంతాలు కూడా అన్ని ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటు హైదరాబాద్ నగరానికి సంబంధించి మెట్రోపాలిటన్ నగరాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో ఈ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ విస్తరణలో భాగంగా మెట్రోను మరింత విస్తరణ చేస్తే నగరంలో ట్రాఫిక్ ఫ్రీగా ఉండబోతోంది అనేది ప్రభుత్వం ఆలోచన. ఇప్పటికీ సంబంధించి మాట్లాడితే ఇటు రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ఒక మెట్రో లైను, అలాగే ఇటు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వైపు ఒకటి నడుస్తుంది. సో ఇంత మేరకు ఇది నడుస్తుంది కాబట్టి సో మరింత విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను విస్తరించుకుంటూ వెళ్తోంది. సో ఇక్కడ ఈ ఓల్డ్ సిటీకి సంబంధించి చార్మినార్ సంబంధించి కూడా అనేక భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. సో ఈ ప్రాంతంలో కట్టడాలు కూల్చడానికి సంబంధించి చూస్తున్నప్పుడు చారిత్రాత్మక కట్టడాలు అనేకం ఉన్నాయి. వాటిని కూల్చే ముందు కొంతమంది ఏరియాకి సంబంధించిన చారిత్రాత్మక సైంటిస్టులు కావచ్చు, ఆ ఏరియాకి సంబంధించిన డెవలపర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా చర్చించి దాన్ని కూల్చాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంటూ కూడా స్థానికులు అయితే ప్రస్తుతానికి చెప్తూ ఉన్నారు. సో ఇంత మేరకు నష్టపరిహారాలు అందిస్తూ కూడా ప్రభుత్వం దీన్ని సామరస్యంగా క్లియరెన్స్ చేసుకుంటూ ఈ పనులు శరవేగంగా తీసుకుంటూ వెళ్తున్నారంటూ కూడా చెప్పుకునే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. దీని నుండి కోరుకుంటే మాకు ఇంకా చాలా బిఫోర్ మాకు చాలా ఉండే, కాకపోతే ఆఫ్టర్ కొంచెం పోయిన తర్వాత రోడ్డు మీద నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాకు చాలా ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం ఒక 5 కట్ అయింది, అంటే 5 అడుగులు కట్ అయింది. మిగిలింది మాకు 100 గజాలు మాత్రమే. ఇప్పుడు ఇంకా చిన్నగా అయిపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు అనుకుంటున్నాము. మీకు తర్వాత ఫ్యూచర్లో బెనిఫిటే, కానీ ఇప్పుడు చూసుకుంటే ట్రాఫిక్ ప్రకారం కానీ దీనికి కానీ ఓకే, కానీ పోయిన దానికి మాకు చాలా లాస్ వచ్చింది. కానీ పాత బస్తీ అంటారు కాబట్టి దీని డిమాండ్ ఇంకా చేయలేము. ఆఫ్టర్ మెట్రో చూస్తే ఇంకా డిమాండ్ పెరిగితే అప్పుడు మాకు ప్రాఫిట్ వచ్చేదేమో. మెట్రో ఛార్జెస్ చూస్తే కొంచెం తగ్గించి, పాత బస్తీ ఎట్లాగో మీరు తగ్గించి వేసినారో అట్లనే మెట్రో ఛార్జెస్ కూడా అంతే తగ్గించి మాకు కొంచెం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు చూసి దాని పరంగా మనీ పెట్టుకుంటే బెటర్ ఆప్షన్ అని నా ఉద్దేశం. నా పేరు నాగరాజ్ యాదవ్, నేను షాలిబండ నివాసికుని. ఈ మెట్రో రావడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. దీనివల్ల మాకు ఎంతో ఉపయోగంగా ఉన్నది. మెట్రో వాళ్ళు 81,000 రూపాయలు ల్యాండ్ వాల్యూ ఇచ్చేసి స్ట్రక్చర్ వాల్యూ అలాగే ఇవ్వడం జరిగింది. ఈ మెట్రో వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇరుకుడు రోడ్లు ఉండుట్లా ఇది విశాలమైన రోడ్లు అయినాయి. ఈ మెట్రో రానంతసేపట్లో మాకు ఎంతో ఇబ్బంది ఉంటుండే రోడ్లకు. ఈ రోడ్డు మేము పోవాలంటే సిటీకి పోవాలంటే ఒక బేగం బజార్ రోడ్ ఉంటుండే, మండి రోడ్ ఒకటి ఉంటుండే. ఈ రెండు ఇప్పుడు మండి రోడ్ నుంచి సున్యాసంగా సిటీకి మేము పోవడానికి ఆస్కారం ఉన్నది. నా పేరు చంద్రయ్య గౌడ్. మెట్రో రావడం వల్ల అయితే అందరికీ మంచిదే, కానీ చెడు అయితే ఏం లేదు. గవర్నమెంట్ అయితే అందరికీ మంచిగా చేస్తుంది, చెడు అయితే ఏం లేదు. అందరికీ పోయిన వాళ్ళకి ల్యాండ్ వాళ్ళకి మాత్రం 81,000 లెక్క కట్టించింది పర్ స్క్వేర్ యార్డు. రోడ్లు వెడల్పైనవి. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా, జామ్ కాకుండా మంచిగా నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. దారుషాపకి వెళ్ళి మొదలు పెడితే ఇట్లా వాడి షాలిబండకి వెళ్ళి లాల్ దర్వాజా ఇట్లా వాడి ఫలక్నామా వరకు అయితే మెట్రో అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు అయితే ల్యాండ్లు పోయినాయో
వాళ్ళందరికీ డబ్బులు మాత్రం రావడం జరిగింది. చెక్కులు ఇచ్చేసింది మేడం, మెట్రో మేడం. అందరికి ముట్టినాయి. ఆ మడియలోళ్ళకు డబ్బులు వచ్చేసినాయి. ప్లస్ ఈ ఓనర్లకు కూడా వచ్చినాయి డబ్బులు. మడియలోళ్ళకు కూడా వచ్చినాయి. ఎవరు రెంటాళ్ళకు కూడా 6 లక్షలు మడియాకు. అంటే ఇక అందరికీ మంచిగానే ఉంది. సంతోషమైన కారణం. ఏం అందరికి వచ్చినాయి డబ్బులు కానీ ఇప్పటికైతే ఇది అయిపోయింది. మెట్రో ఇట వాళ్ళ రెడీ అయ్యి చాలా అయితే గిట అందరికి ఇంకా చాలా సంతోషం, ఆనందకరం. అందరికీ ఉన్నది కానీ ఆ మత పెద్దలను పిలుచుకొని ఇక్కడ హిందువులను, అక్కడ ముస్లింలను, మత పెద్దలను పిలుచుకొని మాత్రము అందరితో మాత్రం కాంప్రమైజ్ చేసుకొని వీలైనంత వరకు అవి తలగకుండా పోతున్నారు. తలిగితే మాత్రం ఇద్దరిని అక్కడ ముస్లింలు, ఇక్కడ హిందువులను, మత పెద్దలను పిలుచుకొని మాట్లాడి కాంప్రమైజ్ చేసి దాన్ని మాత్రం సాల్వ్ అవుతూనే పోతుంది. ఇప్పుడు అయితే ఏం గొడవ లేదు, ఏ పంచాయతీలు లేదు. ముస్లింలైనా హిందువులైనా అందరూ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళ స్థలాలు ఎంత పోయినా ఒక గజం పోని ఆ డబ్బులు అయితే వచ్చేసినాయి, తీసుకున్నారు. వాళ్ళ స్థలాలు మాత్రం గవర్నమెంట్కి అప్పచెప్పారు. పేరు ఈశ్వర్, కోవా, శాలిబండ అయినే ఉంటాం మేము. మన మెట్రోలు మనకు పైసలు ఇచ్చేది మేడం, అనురాధ మేడం మంచిగా పేమెంట్ మంచిగానే ఇచ్చింది. టెనెంట్కి ఇచ్చింది, ఓనర్కి ఇచ్చింది. చంద్రాగుట్టకి వెళ్ళి మన మిర్యాల మండి సిబిఎస్ దాకా వస్తుంది. మంచిగా అవుతుంది, రోడ్డు మంచిగా అవుతున్నది. చాలా ఆనందంగా ఉంది, మంచిగా బాగుంది. దేవాలయం అంటే మంచిగా గుడిలో అన్ని జరుపుతారు. సైడ్ బోర్డు ఇస్తారు, మంచిగానే ఇస్తారు, పేమెంట్ ఇస్తారు. అంత మంచిగా సౌలత్ బాగానే ఉంది. మంచి చాలా బాగుంది. పేరు ప్రతాప్, నేను హరిబౌలి బేలాలో ఉంటా. నా మెట్రో ట్రైన్ కోసం చెప్పాలంటే మొదలు చాలా స్పీడ్లో పని నడిచింది. ఇప్పుడు పని నడచలేదు. ఇప్పుడు దేవాలయాలు వస్తున్నాయి, మస్జిద్లు వస్తున్నాయి. దాని బాలత రేవంత్ రెడ్డి ఏం పని చేస్తలేదు. ఇంకా ఇప్పుడు మస్జిద్లు గిట్లా రాంగ్ రోడ్ పోయింది అంతా. ఇది స్టేట్ తీస్తే ఇంతవరకు పని జరిగిపోతుండే. మా రోడ్డుకి బిజినెస్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి? ఇప్పుడు మా బిజినెస్ మా మడిగలలో ఉన్నోళ్ళు అందరూ వెనక వెళ్ళిపోయారు, అంతా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళ బిజినెస్ కూడా ఖరాబ్ అయ్యి రోడ్డు మీద వస్తున్నారు వాళ్ళు. మస్జిద్ గిట్ట ఇప్పటిదాకా మస్జిద్లు చూసుకుంటా మస్జిద్ ఇంత కొలు కొట్టేసింది. ఇన్ని దిన బిజినెస్ ఏం కావాలి వాళ్ళది? ఇది ఆలోచన చేస్తున్నాం మేము. జల్దీ స్పీడ్ కావాలా మాకు, పని తొందరగా కావాలి. మంచిదే, మెట్రో ట్రైన్ వచ్చుకోం మంచిదే, కానీ ఇంత లేట్ చేసుకోం వేస్ట్ కదా ఇది. ఇప్పుడు ఏం నడుస్తలేదు, పని నడుస్తలేదు, పార్టీ కూడా ఏం నడుస్తలేదు. ఇప్పుడు అందరు బాధపడుతున్నారు. బిజినెస్ ఎక్కడ తింటారని ఒకటారు అయిపోయింది. హ్యాపీ, చాలా హ్యాపీ. మెట్రో రావడం వల్ల అయితే ఇక్కడ కొంచెం ఫెసిలిటీ అనేది కొంచెం బాగానే అవుతుంది. ఆటోస్ కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఏంటంటే మెట్రో రావడం వల్ల అయితే కొంచెం తొందరగా రావడానికి ఏదైనా స్కూల్ పిల్లలకు కానీ ఆఫీస్ వాళ్ళకి కానీ ఎవరికైనా అనుకూలంగా ఉంటుంది కదా, బాగానే ఉంటుంది. మాకు కూడా కొంచెం దానికి ఏంటంటే రోడ్డు మెట్రో రావడం వల్ల మాకు కూడా చాలా కొంచెం రోడ్డు అనేది పెద్దగా అవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ లేకుండా బాగుంది. అంతా బాగానే ఉంది. ఇక్కడ గవర్నమెంట్ బాగానే తీసుకుంది నిర్ణయం. ఇక్కడ మెట్రో రావడం వల్ల అయితే మాకైతే సంతోషంగానే ఉంది. మేము ఇక్కడన్నా మాది షాప్ ఇక్కడ 30 years నుంచి ఇక్కడనే ఉంది. మణికాంత్, మేము ఉండేది హైదరాబాదే, లోకల్ ఇక్కడనే సరౌండింగ్స్. మెట్రో రావడం ఒక డెవలప్మెంట్కి రీజనే కదన్న. మాకు కూడా హ్యాపీనే ఉంటుంది మెట్రో వస్తే ఇక్కడ. కానీ ఏంటంటే కొంచెం బిజినెస్ ఏమన్నా దెబ్బతింటామని కొంచెం భయం ఉంది అంతే. కొంచెం లేట్ అవుతున్నాయి, అంత ఫాస్ట్ అండ్ టైంలో మళ్ళీ నెక్స్ట్ పిల్లర్స్ వేసే టైంకి మనకు అనేది ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది. లేట్ అవుతున్నది, ఇప్పుడు రోడ్ బ్లాక్ అవుతుంది. మళ్ళీ మాకు మెయిన్ రీజన్ అది కూడా ఉంది. తొందరగా అయితే మాకు కూడా సంతోషమే మెట్రో. అవునా, మెట్రో వస్తే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది, అది కూడా కరెక్టే. కానీ పనులు అనేది కొంచెం తొందరగా అయితే మాకు సంతోషమే. డెవలప్మెంట్కి మెయిన్ రీజన్ మెట్రోనే. ఇక్కడ వస్తే కొంచెం మార్కెట్ కూడా కొంచెం పేరు వస్తుంది కదా. సో మెయిన్ పబ్లిక్ దూరం నుంచి చాలామంది వస్తారు చార్మినార్ చూడడానికి. సో స్టాప్ ఇక్కడ పడ్డదంటే ఇక్కడ దిగి చలో ఇక్కడ కోవా మార్కెట్ ఉంది, ఇక్కడ వద్దాము తీసుకుందామని కొంచెం మాకు కూడా కొత్త కస్టమర్స్ అనేవి బయట నుంచి వస్తుంటారు. సో మాకు కూడా అది కొంచెం హ్యాపీనెస్ ఉంది. నా పేరు దినేష్ అండి. ఇక్కడ వచ్చేసి లొకేషన్ వచ్చేసి హరిబౌలి కోవా మార్కెట్ అంటారు దీన్ని. చాలా కాలం అంటే ఓల్డ్ స్ట్రీట్లో మెట్రో లేకుండా ఇప్పుడైతే ఓల్డ్ స్ట్రీట్లో మెట్రో వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం మేము. 4-wheeler 3-wheelers కాబట్టి ట్రాఫిక్ జామ్స్ అవుతుండే, పొల్యూషన్ సంథింగ్. ఇప్పుడు పొల్యూషన్ మెట్రో వస్తే పొల్యూషన్ ఉండదు, ఏముండదు, మాకు కంఫర్టబుల్గా ఉంటుంది. పబ్లిక్ గడ్డ అందరికీ ఫ్రీ అవుతారు. అప్పుడు అది మెట్రో వస్తే మాకు కూడా బెనిఫిట్ చాలా ఉంటాయి. సుధాకర్తో ప్రసాద్, 9+ న్యూస్, హైదరాబాద్ నుంచి.